నమస్తే. ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన దేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వియట్నాం. కేవలం పైకి కనిపించే అందాలే కాదు, ఎవరికీ తెలియని ఒక లోతైన అంతరాత్మే ఈ దేశానికుంది. మనం ఈరోజు ఆ పొరలన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్దాం. అసలు వియత్నాం గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వియట్నాం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? కేవలం ఒక సాధారణ పర్యాటక ప్రదేశమా? మీరు అలాగే అనుకుంటున్నారా? కాని అసలు నిజం వేరు. ఈ ప్రయాణంలో మనం చూడబోయేది సాధారణ టూరిజం కాదు. మైండ్ బ్లాంక్ అయిపోయే ఎన్నో రహస్యాలు ఇక్కడ దాగియున్నాయి. ఇవి చూశాక అరే, జీవితంలో ఒక్కసారినక్కడికి వెళ్ళాలి అని ప్రపంచంలోని కుబేరులు కూడా ఎందుకు అనుకుంటారో మీకే అర్థమవుతుంది. ముందుగా మొదటి విభాగం, అద్భుతమైన ప్రకృతి. హా లాంగ్ బే. సరే, ముందుగా ఈ నంబర్ గురించి మాట్లాడుకుందాం. 500 మిలియన్లు. ఏంటిదా అని ఆలోచిస్తున్నారా? పచ్చని సముద్రపు నీటిలో ఆకాశాన్ని తాకేలా నిలబడ్డ సుమారు 10,969 సున్నపురాయి ద్వీపాలిక్కడ ఏర్పడటానికి పట్టిన సమయమది. అక్షరాల 500 మిలియన్ సంవత్సరాలు. అసలు భూమి మీద డైనోసార్లు పుట్టక ముందునుంచే ప్రకృతి దీన్ని చెక్కుతూ వస్తోంది. అందుకే దీనికి ఏకంగా 2 సార్లు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ హోదా దక్కింది. ఇక్కడ ఇంకో క్రేజీ విషయముంది. అదే కువావాన్ ఫ్లోటింగ్ విలేజ్. రాత్రిపూట ఈ నీళ్లు బయోల్యూమినెసెన్స్ వల్ల ఒక మాయాలోకంలా నీలిరంగులో మెరుస్తుంటాయి. ఈ నీళ్లమీదే ఒక 600 మంది ఏళ్ల తరబడి జీవిస్తున్నారు. వాళ్ల ఇల్లు, స్కూల్సు, దుకాణాలు అన్నీ ఆ నీటిమీదే. సముద్రమే వాళ్ళిల్లు. ఎంతలా అంటే వాళ్లసలు తమ జీవితంలో ఒక్కరోజు కూడా నేలమీద పడుకోలేదంటే నమ్ముతారా? అసలు ఊహించుకుంటేనే గూజ్బంప్స్ వస్తాయి కదూ. ఇక రెండో విభాగం, కళా మరియు సంస్కృతిల సంగమం. ఇప్పుడు మనం సముద్రమట్టానికి ఏకంగా 10,487 మీటర్ల ఎత్తులో ఉన్న బానా హిల్స్కి వెళ్తాం. మేఘాలను చీల్చుకుంటూ ఉండే ఈ గోల్డెన్ బ్రిడ్జ్ కేవలం ఒక వంతెన కాదు. 150 మీటర్ల పొడవున్న ఈ బంగారు రంగు వంతెనను భూమిలోంచి వచ్చిన 2 చేతులు అలా పట్టుకున్నట్లు ఉంటుంది. దీని గురించి ఆర్కిటెక్ట్ వూ వియట్ ఏమన్నారంటే, మనం ఎంత ఎత్తులో ఉన్నా సరే ఈ భూమి మనల్ని పట్టుకుని రక్షిస్తూనే ఉంటుంది అని. ఆ చేతులు చూస్తుంటేనే మనకు తెలియని ఒక భద్రతాభావం కలుగుతుంది. అక్కడి నుండి అలా కొంచెం వెనక్కి, అంటే హోయోన్ నగరపు 400 ఏళ్లనాటి వీధుల్లోకి నడుద్దాం. 15వ శతాబ్దంలో ఇదొక పెద్ద బిజినెస్ హబ్. పౌర్ణమి వచ్చిందంటే చాలు, ఇక్కడ కరెంట్ లైట్లన్నీ ఆపేస్తారు. ఆ వీధులన్నీ వేలాది రంగురంగుల ల్యాంతర్ల వెలుగులో అలా మెరిసిపోతూ ఉంటాయి. కేవలం 3 రోజుల్లో మన సైజుకు తగ్గట్టు పర్ఫెక్ట్గా బట్టలు కుట్టించే పురాతన షాపులిక్కడ చాలా ఫేమస్ తెలుసా? అయితే ఇక్కడున్న 430 ఏళ్ల జపనీస్ కవర్డ్ బ్రిడ్జ్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. స్థాయిక కథల ప్రకారం ఒకప్పుడిక్కడ ఒక రాక్షసుడుండేవాడట. వాడి తల ఏమో ఇండియాలో, తోక ఏమో జపాన్లో ఉండేదట. వాడు కొంచెం కదిలినా భారీ భూకంపాలొచ్చేవని, వాణ్ణి ఆపడానికే ఈ వంతెన కట్టారని ఇక్కడి జనాలు బలంగా నమ్ముతారు. నమ్మినా నమ్మకపోయినా వినడానికి మాత్రం భలే ఉంది గదా. అసలు మనమిక్కడ మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే సాపా టెర్రెస్. సుమారు 10,600 మీటర్లెత్తులో ఉండే వరిమడులివి. సుమారు 2,000 సంవత్సరాల క్రితం మాంగ్ మరియు దావ్ తెగలకు చెందిన వాళ్లు ఎలాంటి మిషన్లు వాడకుండా పూర్తిగా తమ చేతులతోనే ఈ కొండలను ఒక మెట్లలాగా చెక్కారు. వర్షం పడినప్పుడు అవి ఆకాశాన్ని అద్దంలా చూపిస్తాయి. పైగా అక్కడునుంచి చూస్తే 3,143 మీటర్లెత్తున్న రూఫ్ ఆఫ్ ఇండో చైనా అనబడే ఫ్యాన్సీపాన్ పర్వతం కళ్ళెదుటే అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు 3వ విభాగం, వియత్నాం రుచులు. ఈ ప్రకృతి అద్భుతాలు చూశాం కదా, ఇప్పుడు ఆ దేశపు గుండెకాయలాంటి ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా వాళ్ల ఫేమస్ ఫో సూప్. ఇదొక ఎమోషన్ అని చెప్పొచ్చు. బీఫ్ లేదా చికెన్ బ్రాత్ను అలా 18 నుంచి 24 గంటల పాటు చాలా ఓపికగా మరిగించి, ఆ తర్వాత అందులో ఫ్రెష్ రైస్ నూడిల్స్, రకరకాల మూలికలు, బీన్ స్ప్రౌట్స్ వేస్తారు. ఇది కేవలం ఒక డిష్ కాదు, వియట్నాం ఆత్మ. ఇక కాఫీ ప్రియులకు ఇదొక సర్ప్రైజ్. హనోయ్లో దొరికే ఎగ్ కాఫీ. ఏంటి కాఫీలో గుడ్డా అని షాక్ అవ్వకండే. గుడ్డు పచ్చసొన, కండెన్స్డ్ మిల్క్, కాఫీ కలిపి చేసే ఈ డ్రింక్ అచ్చం తిరామిసుల్లాంటి అదిరిపోయే టేస్ట్ ఇస్తుంది. అలాగే రోడ్డు పక్కన బండ్లమీద తక్కువ ధరకే దొరికే బాన్మీ శాండ్విచ్ కూడా వాళ్ల ఫుడ్ కల్చర్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 4వ విభాగం, యుద్ధం నుండి అభివృద్ధి వైపు. ఇప్పుడు మనం కొంచెం ఎమోషనల్ అండ్ సీరియస్ టాపిక్లోకి వెళుతున్నాం. ఈ వాస్తవాలను ఒక్కసారి గమనిస్తే ఆ దేశం ఎంత నరకం చూసిందో అర్థమవుతుంది. 2వ ప్రపంచ యుద్ధంలో ప్రపంచమంతా కలిపి వాడిన బాంబుల కన్నా ఒక్క వియత్నాం యుద్ధంలో వాడిన బాంబులే 3 రెట్లెక్కువ. అక్షరాలా 3 రెట్లు.
ఇంతటి విధ్వంసం జరిగిన తర్వాత కూడా ఆ దేశం మట్టిలో కలిసిపోకుండా ఎలా నిలబడగలిగింది అన్నది ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇది మనకు ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. అన్ని కోల్పోయిన ఆ దేశం ఇప్పుడు ఏటా ఏకంగా 18 మిలియన్ల మంది ఇంటర్నేషనల్ టూరిస్టులను ఆకర్షిస్తోంది. ఒకప్పుడు తమ మీద బాంబులు వేసిన వాళ్లను కూడా ఇప్పుడు చిరునవ్వుతో పర్యాటకులుగా ఆహ్వానిస్తున్నారు. వారి పట్టుదలకు, గొప్ప మనసుకు ఈ నంబరే ఒక నిదర్శనం. ఇక చివరిగా 5వ విభాగం, అంతిమ రహస్యం, సోన్ డుంగ్ గుహ. వియత్నాంలో ఉన్న అతిపెద్ద మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ఇదే. దీని కొలతలు వింటే అసలివి నమ్మడానికి కూడా కష్టంగా ఉంటాయి. దట్టమైన అడవిలో నేలకిందున్న ఈ గుహ ఏకంగా 9 కిలోమీటర్ల పొడవు, 200 మీటర్ల ఎత్తు ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే న్యూయార్క్ సిటీలో ఉన్న ఒక భారీ బ్లాకును లేదా ఒక 40 అంతస్తుల భవనాన్ని ఈ గుహలో ఈజీగా దాచేయొచ్చు. అసలు ఒక బోయింగ్ 747 ఫ్లైట్ కూడా దీని లోపల సునాయాసంగా ఎగరగలదంటే మీరే ఊహించుకోండి అది ఎంత పెద్దదో. సుమారు 250 నుంచి 300 మిలియన్ల సంవత్సరాల క్రితం సహజంగా ఏర్పడిన ఈ వింతని 1991లో హోఖాన్ అనే ఓ రైతు పొరపాటున కనుక్కున్నాడు. లోపల వింత శబ్దాలు వినిపించేసరికి భయపడి తిరిగి వెళ్ళిపోయాడు. అలా 18 ఏళ్లపాటు ఆ గుహ రహస్యంగానే ఉండిపోయింది. ఫైనల్గా 2009లో బ్రిటిష్ పరిశోధకులు దీని లోపలికి వెళ్లి ప్రపంచానికి పరిచయం చేశారు. అసలు ఈ గుహలో అత్యంత ఆసక్తికరమైన విషయమేంటో తెలుసా? లోపల అంతా కేవలం చీకటిగా ఉండదు. దానికంటూ ఒక సొంత వాతావరణముంది. లోపల మేఘాలు ఫామవుతాయి, ఒక నది ప్రవహిస్తుంది, పైన రంధ్రాల్నుంచి పడే సూర్యకిరణాలతో ఏకంగా ఒక దట్టమైన అడవి కూడా ఆ గుహలోపల పెరిగింది. ఇంకా 70 మీటర్ల సైజుండే కేవ్ పర్ల్స్ అనే సున్నపురాయి ఆకృతులు ఆ వెలుగులో మెరుస్తుంటే అదొక వేరే ప్రపంచంలా అనిపిస్తుంది. అయితే ఇక్కడికి వెళ్లడం అందరికీ సాధ్యం కాదు. ఈ అద్భుతాన్ని కాపాడుకోవడానికి ప్రపంచం మొత్తం మీద సంవత్సరానికి కేవలం 1000 మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఒక ప్యాకేజ్ కోసం దాదాపు $3,000 ఖర్చు చేయాలి, పైగా ఏళ్ల తరబడి వెయిటింగ్ లిస్ట్లో ఉండాలి. కానీ అదొక వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సో ఇదంతా చూశాక మీకేమనిపిస్తోంది? మనమంతా చూసేశాం అనుకుంటున్న ఈ విశాలమైన ప్రపంచంలో ఇంకా మన ఊహకు కూడా అందని ఇలాంటి రహస్యాలు ఎన్ని దాగి ఉన్నాయో కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్న మీలో కూడా కొత్త ప్రదేశాలను అన్వేషించాలనే కోరికను పెంచుతుందని ఆశిస్తున్నాను. ఈ ఎక్స్ప్లెయినర్ను నాతో పాటు కలిసి చూసినందుకు థ్యాంక్యూ. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.